అధికారులు జయంగా జీవిడ్చినోళ్ళకు కూడా పింఛన్లు వస్తున్నాయి కానీ బతికుండి నిజంగా పింఛన్ తీసుకునేందుకు అర్హులైన వాళ్ళకైతే ఏండ్లు గడిచినా న్యాయం జరుగుతలేదులా. 10 ఏండ్ల సంధి అంగవైకల్యంతో తిప్పలబడుతున్న కృష్ణవేణి అనే గీ చెల్లెది కూడా గదే తిప్పాలున్నది. బిడ్డ పరిస్థితి చూసి రందివాడని రోజులేదు పాపం తల్లి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చేవెళ్లమూడి ఊరిల్లది. తల్లి పేరు సుధారాణి. పాపం పేద బతుకులు. 3 సంతానం అయితే అందులో 12 ఏండ్ల కృష్ణవేణి అనే గీ చెల్లెకు చిన్నప్పటి సందే అంగవైకల్యం ఉన్నది. లేచింది మొదలు మళ్ళా వండుకునేదాకా అన్ని మంచంలే. అంటే బిడ్డను చూసుకునుడు తప్ప ఇంకో పని చేసుకునే వీల్లేని పరిస్థితి అన్నట్టు తల్లిది. లెక్కకైతే ఈ గొగ్గిసోంటి తిప్పలున్నోళ్లకు పింఛన్ అనేది చాలా అవసరం. కానీ అంగవైకల్యం ఉన్నట్టు సర్టిఫికేట్ ఉన్నా 10 ఏండ్ల వాటి పింఛన్ లేదట, ఏం లేదట. ఎంత పాపం ఉన్నది చూడుర్రి. అట్లని ప్రయత్నం చేస్తలేరు అనుకున్నారు. పింఛన్ కోసం ఇప్పటిదాకా తిరగని ఆఫీసు లేదట, కల్వనే అధికారి లేడట. జిల్లా కలెక్టర్ను కూడా నేరుగా అర్జీలు పెట్టుకున్న రోజులున్నాయట. గాని మరి లోపం ఎక్కడున్నదో ఇప్పటికీ కూడా పింఛన్ కు మోక్షం అయితే కలుగుతలేదు. ఇక అక్క చెప్తున్నది నుర్రి కడవ ముచ్చట్లు. మేము చెమలమూరు నుంచి వచ్చాము. పాపకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ 100% అని ఇచ్చి 2019లో ఇచ్చారు సార్. అక్కడ తర్వాత పెన్షన్ పెట్టడానికి వెళ్తే రేషన్ కార్డు లేదన్నారు. కార్డు తర్వాత కార్డు పెట్టుకున్నాం సార్. కార్డు 2 ఇయర్స్ వచ్చింది. హౌస్ హోల్డ్ లాస్ట్ గవర్నమెంట్ లో పెడితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేదన్నారు. మొన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మార్చుకున్నాం సార్. మార్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మారిస్తే మీకు వచ్చిద్దమ్మా పెన్షన్ అని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు సార్. సచివాలయానికి వెళ్తే అది మా దగ్గర లేదమ్మా, పైనుంచి ఆర్డర్ వస్తే మేము పెడతాం కానీ మేంగా పెట్టడానికి లేదని చెప్తున్నారు సార్. అగో అట్లనట. మరి గట్లెందుకు అవుతుండొచ్చునో పాపం. ఇగో కూటమి లీడర్లు చూస్తారా, అర్హత లేనోళ్ళను వీకేసినట్టు కాదు. గీ షెల్లె లెక్క అర్హత ఉన్నోళ్లకు పింఛన్లు ఇయ్యురి మోదుగాలు. గప్పుడే కూటమి పాలనను జనాలు దలుచుకుంటారు. మరి ఆ రకంగా ఆలోచన చేస్తారని ఆలోచన చేయకుండా కృష్ణవేణి షెల్లెకు ఎంబటే పింఛన్ వచ్చేటట్టు చేస్తారని మా జోర్దార్ వార్తల తరపున మరీ కోరుకుంటున్నాం. ఇప్పటికే 10 ఏండ్లు గడిచినాయి. ఇక లేట్ చేయకుని సార్లు, జర మీకు పుణ్యం ఉంటది గాని.